ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మా స్తుతులకు కారణభూతుడు ఉన్న గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మరి ఒక దినమును నీ కృపచేత అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందనములు. ఈ ఉదయకాల సమయమున నీ వాక్యము చేత తండ్రి కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో మాట్లాడము. వినగలిగిన చెవిని నీ వాక్యమును గ్రహించుకునే హృదయమును అనుగ్రహించి నీ వాక్యమును మాకు ఆశీర్వదించి అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనమును చదువుకుందాం. మన పౌరస్థితి పరలోకమునందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. మనము చదివిన వాక్య భాగము మన యొక్క పౌరస్థితి పరలోకమందున్నది అని మనకు జ్ఞాపకం చేస్తున్నది. ఈ లోకము మనకు శాశ్వతము కాదు. ఈ లోక యాత్రను మనం ముగించుకున్న తర్వాత నిత్యము దేవునితో ఉండునట్లుగా ఆయన యొద్దకు చేరవలసిన వారిగా మనము ఉన్నామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. ఈ జీవనములో అనగా మనము జీవిస్తున్న కాలమున మనము చేసే క్రియలను బట్టి, నీవు వ్యక్తిగతముగా నీ జీవితములో చేయుచున్న ప్రతి కార్యమును బట్టి దేవునికి ముందు ఒక దినము లెక్క అప్పగించి, నీ క్రియలను బట్టి నీవు దేవుని యొక్క రాజ్యంలో అయినను లేదా అపవాదియు తన యొక్క అనుచరులకు సిద్ధపరచబడిన స్థలమునకైనను పంపించబడతావు. అయితే మనము దేవుని యొక్క రాజ్యములో వారసత్వాన్ని సంపాదించుకోవాలన్నది ప్రభు ఆశిస్తున్న కార్యం. అందుకోసమే నిన్ను నన్ను ప్రేమించి తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు క్రీస్తును ఈ లోకమునకు పంపించినాడు. ఆయన ఈ లోకములో 33.5 సంవత్సరములు జీవించి 3.5 సంవత్సరములు సేవ చేసి తన ప్రాణమును శిలువ మీద అర్పించుకున్నది ఎందుకంటే నీవు నేను మన యొక్క పాపముల కొరకు దేవుని సన్నిధిలో నుండి విడుదల పొందుకునేదానికి ఆయన మార్గాన్ని సరళము చేసినాడు. ఆయన ఈ లోకమునకు వచ్చి తన్ను తాను బలిగా అర్పించుకొనని ఎడల మనకు విమోచన లేదు. ఆయన ఈ లోకమునకు వచ్చి శిలువ మ్రానుపైన వేలాడకపోతే ఈ రాజ్యములో మనకు వారసత్వము లేదు. నీవు ఎలాంటి వ్యక్తి అయినను సరే నీ జీవితములో పాపము దాగి ఉన్నట్లయితే పరలోక రాజ్యంలో నీకు స్థలము లేదు. అందుకే ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రి యొద్దకు చేరుకొనడానికి నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప మరి ఏ మార్గములో మీరు తండ్రి యొద్దకు చేరలేరు అన్న కార్యమును జ్ఞాపకం చేస్తూ ఈ లోకములో జీవించినప్పుడు అనేకమైన కార్యములను బోధించినాడు. ఈ ఉదయకాల సమయమున నీవు నేను మన యొక్క వ్యక్తిగత జీవితములో దేవునికి సమీపముగా ఆయన చేసిన యాగమును జ్ఞాపకము చేసుకుంటూ ఈ లోక యాత్ర ఒక దినము మనకు ముగించుతుంది. ఈ లోకంలో మనం శాశ్వతముగా జీవించబోయేది లేదు. తర్వాత దేవుని రాజ్యములోకి వెళ్ళాలి. అక్కడ మన కోసము ప్రభు ఒక స్థలమును సిద్ధపరచున్నాడు. ఆ దేశపు పౌరస్థితిని లేదా ఆ రాజ్యపు పౌరస్థితిని సంపాదించుకొనుటకు నీవు నేను ప్రభు అయిన యేసు క్రీస్తు తన కృపచేత తన యొక్క రక్తమును కార్చి ఇచ్చిన రక్షణను సంపాదించుకొనాలని ప్రభు ఆశిస్తున్నాడు. అందుకోసమే ఆయన ఈ లోకమునకు దిగి వచ్చినాడు, శ్రమ ఓర్చినాడు. ఆయన పొందిన దెబ్బల వలన, ఆయన యొక్క గాయముల వలన మనకు స్వస్థత కలిగినదని దేవుని యొక్క వాక్యము సెలవు. అనగా ఆత్మీయ స్వస్థత, ఆత్మలో విడుదల, పాపము నుండి విమోచన, దేవుని యొక్క కృపచేత రక్షించబడే ఆ గొప్ప భాగ్యము నీకు నాకు అనుగ్రహించబడిన దానికి కారణము ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ మీదకు వచ్చి తన ప్రాణమును అర్పించటం వలనే. ఆ మార్గమే మనల్ని పరలోక రాజ్యము పౌరస్థితికి హక్కుదారులుగా చేసినది. ఆ మార్గంలో వెళ్ళినప్పుడే పరలోక రాజ్యపు వారసత్వానికి మనం హక్కుదారులుగా మార్చబడ్డామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఆ వాక్యమును మనము మన హృదయంలో భద్రపరచుకొని
దేవుని యొక్క రక్షణను మన యొక్క జీవితంలో అనుభవిస్తూ ప్రతి దినము పరీక్షించుకుంటూ నడిచినట్లయితే ఆయన యొక్క రాజ్య పౌరస్థితి ఒక దినమున ఆ రాజ్యము మనం చేరుకుంటాము. అక్కడ ఆయనతో పాటు యుగ యుగములు ఆనందిస్తాము అన్న కార్యమును జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు ఆశిస్తూ మనతో మాట్లాడుచూ ఉన్నాడు. నీవు ఈ లోక పౌరస్థితిని సంపాదించుకొనటానికి నీవు జన్మించిన దాన్ని బట్టి, నీ తల్లిదండ్రులు ఈ దేశపు పౌరులుగా ఉన్న దాన్ని బట్టి నీకు అనుగ్రహించబడినది. అలాగనే నీకు పరలోక రాజ్యపు పౌరసత్వాన్ని అనుగ్రహించుట కొరకు ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను తన యొక్క కుమారుడుగా, కుమార్తెగా స్వీకరించుట కొరకు తన యొక్క రక్తమును కార్చినాడు. ఆ రక్తమును కార్చిన ఆ గొప్ప తండ్రిని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినములలో సిలువ పైన ఆయన చేసిన యాగమును మనం జ్ఞాపకం చేసుకుంటూ, నా కోసమే ఇది అంతా ఆయన చేసినాడని మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన కోసము నమ్మకముగా జీవించడానికి మన హృదయములో, నీ హృదయములో ఉన్న ప్రతి బలహీనతను ఒప్పుకొని, విడిచిపెట్టి, సరిచేసుకొని దేవుని కోసము ముందుకు వెళ్ళాలని ప్రభు ఆశిస్తూ ఈ ఉదయకాలమున మాట్లాడుచూ ఉన్నాడు. నీవు ఆ రాజ్య వారసత్వాన్ని సంపాదించుకొనుటకు ఆయన యొక్క రక్తము చేత కడగబడిన అనుభవంలోకి రాను ఆశిస్తున్నావా? లేక నీ యొక్క హృదయము నిన్ను ప్రేరేపించిన రీతిగా వెళ్తూ దేవునికి దూరముగా ఉన్నావా? పరీక్షించుకునే సమయం ఇది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయమున మేము నీ రాజ్యపు పరిస్థితిని సంపాదించుకోవాలి, దానికోసం ప్రయాసపడాలనేది నీ వాంఛ ఉన్నది. అందుకోసమే నీవు శిలువ మీద యాగముగా చేసుకొని మా కొరకు నీ రక్తమును కార్చి విమోచనను సిద్ధపరిచినావు నాయన. దేవా, నీ శిలువ యాగమును జ్ఞాపకం చేసుకుంటూ నీ వైపు చూస్తూ నాయన మేము ముందుకు వెళ్ళుటకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసము ఎప్పుడును ఎల్లప్పుడూ తోడయుండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.